మిత్రులారా, గ్రామ ప్రజలారా, పౌర హక్కుల సంఘం నిన్ననే హైదరాబాదులో ఈ వార్త తెలిసిన వెంటనే విషాదకర వదనంతో మేము ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అందులో తన పేరు రాయాల్సి వచ్చింది. గాజర్ల రవి అలియాస్ చర్చల గణేష్ అని రాయటానికి నా చెయ్యి వణికిపోయింది, గుండె కలత చెందింది. ఇంత తొందరగా గణేష్కు సంబంధించి అమరుడు అయ్యాడని రాయటానికి అంత కలత చెందింది పౌర హక్కుల సంఘమే అంటే మీరు ఎంత మనోవేదనతో బాధతో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ మన కర్తవ్యం ఇవాళ ఆ కలత చెందుడు కాదు, ఏడ్చుకునుడు కాదు, ఒక చేత్తో మనం ఆ కన్నీరును తుడుచుకుంటూ మరొక చేత్తో దాన్ని తుడుచుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం మనకెంతో ఉంది. ప్రత్యక్షంగా పౌర హక్కుల సంఘానికి రవికి పెద్దగా అనుబంధం ఉండకపోవచ్చు, కానీ చూస్తున్నాం, మీ ద్వారా వింటున్నాం. గొప్ప ఉపాధ్యాయుడని, ఒక సిద్ధాంతకర్త అని మీ నోట విని మీ ద్వారా ఆయన బోధించిన ఆ రచనలు, ఆ బోధనలు అర్థం చేసుకున్న వాళ్ళం మేము. కానీ ఒక్క అవకాశం వచ్చింది మాకు. 2004లో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గజగజ వణికిస్తూ బోనులో నిలబెట్టింది గాజర్ల రవి మాత్రమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజల పక్షాన నిలబడి 35 సంవత్సరాలుగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసి ఆ రోజు ఆయన అనుభవంలోంచి ఒక 80 డిమాండ్లను ఆ రాజశేఖర్ రెడ్డి ముందు పెడితే వాటిని తీర్చలేక తోక ముడిసింది రాజశేఖర్ రెడ్డి. ఆనాటి చర్చలను విఫలం చేసింది కూడా రాజశేఖర్ రెడ్డి. ఈ ప్రభుత్వాల మీద మనం ఇంకా ఏం చేయాలో ఆయన బోధించిన, ఆయన చేత పాఠాలు డైరెక్ట్గా స్వయంగా విన్న మీరున్నారు. నిజానికి ఇవాళ రవి చనిపోలేదు. నిజానికి గాజర్ల రవి ఇంకా అమరత్వం పొందలేదు. అమరత్వం పొందిండు అంటే ఒప్పుకోవటానికి మనసు సిద్ధంగా లేదు. ఇక్కడ సమీకరించబడిన ఈ ప్రజలందరి గుండెల్లో పదిలంగా రవి ఉన్నాడు. ఆయన ముఖం ఇప్పటికీ కూడా ఆయన ఫోటో చూస్తుంటే, ఆయన ముఖం చూస్తుంటే ఆ కళ్ళల్లో మెరుపు మీ అందరి కళ్ళల్లో కనబడుతుంది. ఆయన కళ్ళల్లో, ఆయన ముఖంలో ఉన్న సౌమ్యం అంతా మీ ముఖాల్లో చూసుకుంటా ఉన్నాం మేము. ఆయన ఆశయాలను తప్పనిసరిగా ఇక్కడ సమీకరించబడ్డ వాళ్ళు కొనసాగిస్తారనే మనకు అమోఘమైన నమ్మకం మాకు ఉందని ప్రకటిస్తూ ఉన్నాం. మిత్రులారా, పౌర హక్కుల సంఘం మీరు నడిచిన నడకల్లో, మీరు వేసిన బాటల్లో, మీరు గనుక ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడే ఉండి పోరాటం చేసే అవకాశం ఉంటే, రాజ్యం కనుక ఆ అవకాశాన్ని కల్పించుంటే ఎక్కడో అడవుల్లోకి పోవాల్సిన అవసరం ఏముంది అని ఇవాళ మనం విశ్లేషణ చేసుకోవాలి. అడవుల్లోకి పోతే పైగా ఏమంటారు, మీరు అడవుల్లోకి మాత్రమే పరిమితం అయ్యారంటారు. అడవులకు పరిమితం కాదు, అడవుల్లో గూడాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి, అడవుల్లో గ్రామాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఆ గూడాల్లో, ఆ గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు
స్నానం చేయటం నేర్పించిండ్రు. అక్కడ ఉన్న ఆదివాసీలతో మమేకమయ్యి వాళ్లకు స్నానం చేయటం నేర్పించిండు. గణేష్ పోయి అక్కడ చేసింది ఏంటంటే ఉడుకు నీళ్ళు పెట్టుకోవటం నేర్పించిండు. ఉడుకు నీళ్ళతో ఎట్లా స్నానం చేయాలో నేర్పించిండు. ఇల్లు ఎట్లా ఊడ్చుకోవాలో, ముగ్గులు ఎట్లా వేసుకోవాలో, చెరువులు ఎట్లా కట్టుకోవాలో, వ్యవసాయం ఎట్లా చేసుకోవాలో మొత్తం ఒక మనిషిగా నిలబెట్టిన ఆ గణేష్ జీవితం మొత్తం ధన్యమైంది. ఆదివాసీల్లో మమేకం కావటం వల్ల అది సాధ్యమైంది. ఆయన చూపిన మార్గం, ఆయన నడిచిన ఆ దారి వెంటబడ్డ ఆ రక్తపు మడుగులు ఏవైతే ఉన్నాయో, ఆ రక్తపు మడుగులు ఎందుకు మడుగులు కట్టాయి అనే దాన్ని పౌర హక్కుల సంఘం ప్రచారం చేసుకుంటూ ఇప్పటికే 50 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. ఆ రక్తపు మడుగులకు కారణాలేంటి అనేది మరింతగా ప్రచారం చేసుకుంటూ పోయి ప్రజల్లోకి తీసుకెళ్ళటం పౌర హక్కుల సంఘం కర్తవ్యంగా భావిస్తుందని మీ అందరి ముందు ప్రకటిస్తూ ఉన్నాను. మీరు నడుస్తున్న దారుల్లో రాజ్యం ఎందుకు హింస ప్రయోగిస్తుంది అనే దాన్ని కూడా ప్రచారం చేస్తామని మనవి చేసుకుంటున్నాం. మీ ఆశయం ఏదైతే ఉందో, మీ ఆశయంతో, మీ పద్ధతులతో డైరెక్ట్గా సంబంధాలు లేకపోయినా కానీ మీ ఆశయాల వెనుక, మీ ఆకాంక్షల వెనుక ఉన్న ఆ ప్రజాస్వామిక లక్ష్యం ఏదైతే ఉందో, ఆ ప్రజాస్వామిక లక్ష్యాన్ని, ఆకాంక్షను మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలతో ముగిస్తూ ఉన్నాను.